శనివారం నంద్యాల పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ మరియు భారతి బీఈడి కళాశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు నయనా హాస్పిటల్ నుండి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన వచ్చే సమస్యలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఒక డ్రామా ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మురళీ కృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, హెడ్ మాస్టర్ నబీ సాహబ్ మరియు అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొజిషన్ను కరెక్ట్ అయిన బాడీ పొజిషన్ పెట్టుకోరు. అంటే ఎవరు కూడా మనం ఎవరితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచొచ్చా. మీరు కూడా స్కూల్లో మాట్లాడుతుంటారు, కూర్చుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పిల్లలు యాక్టివిటీ ఉంటుంది కదా. కానీ ఎవరైతే టెక్నాలజీ, ఎవరైతే ఫోన్ కానీ, ఎవరైతే టీవీ కానీ లేకుంటే తదేకంగా అంటే ఫోకస్డ్గా దాన్నే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుంది, స్టిఫ్గా బాడీ అయిపోతుంది. ఇట్లే పట్టుకొని ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు. మీకు తెలియదు, నేను మేనేజ్ చేసుకోవాలనుకుంటారు, ఏమీ మేనేజ్ చేయలేరు. ఎక్కడైతే మనం ఇదే పొజిషన్లో చూస్తుంటారు పిల్లలు, ఇట్లే ఉంటారు, లేకుంటే ఇట్లనే ఉంటారు, పడుకొని ఇట్లే చూస్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఈ పొజిషన్లలో మనం కానీ ఏ పొజిషన్ అని కానీ చూస్తుంటే ఫోకస్ చేసుకొని చిన్నగా మీ మెడ మీద బరువు పడుతుంది. కొన్ని 20 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో బాడీ. 20 కేజీలు అంటే దీనికంటే కూడా బరువు ఉంటుంది. అలాంటి బరువు నెత్తి మీద అయితే పెట్టుకుంటే మనకి ఎంత ఇది ఉంటుందో అలాంటి మెడ మీద పడి కేవలము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి తిమ్మిర్లు వచ్చి, లేకుంటే కాళ్ళు చేతులు పెరాలసిస్ లాగొచ్చి వాళ్ళు నడవలేక కాళ్ళలో చేతుల మంటలకి అంతెందుకు 25 సంవత్సరాల పిల్లలు, 26 సంవత్సరాల పిల్లలు మంచి ఉద్యోగం, వారికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ₹1,00,000 1,50,000 జీతం వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కేవలము కళ్ళల్లో నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నా అంటే నేను మానేస్తా అంటున్నాడు. ఎందుకు మానేస్తున్నాడు? సార్ నాకు ఆరోగ్యం ముఖ్యం అంటే అప్పుడు ఆరోగ్యం గుర్తొచ్చింది, ఆరోగ్యం ముఖ్యమని. మెడలో బెండ్ అయిపోయి, మెడలో పోస్చర్ సరిగా లేక నరాలు దెబ్బతిని బెండ్ అయిపోయి ఉద్యోగం మానేశారు. అది మనకు అవసరమా? మనం కానీ హెల్తీగా ఉంటే మనం ఇవన్నీ చేయక్కర్లేదు కదా. బాడీ అంతా కూడా మనకు యాక్టివ్గా ఉంచుకోవాలి కదా. రోజు యోగా చేసుకొని బాడీని యాక్టివ్గా చేసుకోవాలా, లేకుంటే మన అబ్నార్మల్ పోస్చర్లో ఉండి మన ఆరోగ్యం చెడగొట్టుకోవాలా కదా. అది కూడా మనకు అక్కర్లేదు. ఓకే, ఇకపోతే ఈ చేతులు, ఎక్కువ మంది పిల్లలు ఈ తంబు కానీ ఇవి కానీ ఇదివరకు పిల్లలు ఇట్లా అంటున్నారు కదా. ఈ మనకు మూమెంట్స్ ఎంతవరకు వాడుతున్నారు? మూమెంట్స్ వాడట్లేదు పిల్లలు. మీలో ఉండే మూమెంట్ ఇదే మూమెంటు. కొన్ని రోజులకు వచ్చేసరికి ఈ తంబు కానీ ఇవి కానీ ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడితే కానీ, కొన్ని కోట్ల సంవత్సరాలకైతే కానీ మనుషులకు ఇట్లా 5 చేతులు ఇవి పట్టుకోవడానికి ఎంతో కష్టంతో మనకి దేవుడు కల్పించాడు. అంటే కోతులు కంటే ముందు ఎన్నో రకాలైన జన్మలు ఎత్తిన తర్వాత మనిషికి ఒక్కరికే ఈ విధంగా మనకు వస్తువుని పట్టుకోవడానికి అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చారు. అలాంటిది మళ్ళీ మీరు పురాతన యుగంలోకి వెళ్ళిపోతారా? గట్టిగా టైట్గా అయిపోతుంది. ఇక మీరు ఎప్పుడైతే ఇదే ఫోన్లో ఈ చేతుల్లో ఇట్లే వాడుతూ ఉంటే చేతులు స్టిఫ్ అయిపోతాయి. మనకు అవసరమా? ఎన్నో తరతరాల్లో మనకు వచ్చిన ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత ఫ్రీడమ్ను మన కేవలము మన యొక్క ఫోన్ కోసమో, లేకుంటే మొబైల్ కోసమో, లేకుంటే ఇంకా ఇతరత్ర గ్యాడ్జెట్స్ కోసమో మనం మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం అవసరమా? అవసరం లేదు. సో మీకు కావాల్సిన దాన్ని అంతా కూడా రివర్స్ చేస్తూ ఉన్నారు ఫోన్ వాడడం వల్ల.